హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ చావా. యాక్చువల్గా ఈ మూవీ ఇనీషియల్గా లాస్ట్ మంత్ 14th రోజు థియేట్రికల్గా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకొని ఇప్పుడేమో రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు బాగాలేదన్నారు, బట్ నాకైతే తెలుగు డబ్బింగ్ బాగానే ఉందనిపించింది. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే సూపర్ ఉంది. ఇంకా కథ విషయానికి వస్తే శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత తన కొడుకైన శంభాజీ మహారాజ్ గారు మరాఠా సామ్రాజ్యాన్ని ఎలా పాలించాడు అండ్ తన స్వరాజ్యం కోసం మొఘల్ సామ్రాజ్యానికి అగనెస్ట్గా ఎలా ఫైట్ చేశాడు అండ్ తను చేసిన సాక్రిఫైసెస్ ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్గా అరౌండ్ 2 hours 30 minutes వరకు ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్లో ఫైటింగ్ సీన్ అయితే బాగుంది అండ్ అక్కడ లయన్తో ఫైట్ చేసే పోర్షన్ కూడా సూపర్గా ఉంది. అలా మూవీ స్టార్టింగ్ 20 minutes చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా తీసుకెళ్లారు. అండ్ తర్వాత మూవీ ఇంటర్వెల్ దాకా కొంచెం స్లో ఫేస్డ్గా వెళ్తుంది. మధ్యలో ఉండే డ్రామా అంతా కూడా బాగా రాసుకున్నారు. అండ్ ఇంటర్వెల్ అయితే జస్ట్ ఓకేషే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం మొఘల్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి వెళ్ళినప్పటి నుండి మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఫైటింగ్ సీన్స్ అన్నీ బాగున్నాయి, బట్ ఇంకొంచెం బెటర్గా కొరియోగ్రఫీ వేస్తుంటే బాగుండేది. మరాఠాస్ వాళ్ళ స్వరాజ్యాన్ని కాపాడడానికి ఎలాంటి ప్లానింగ్స్ వేశారు అండ్ మొఘల్స్ శంభాజీ మహారాజ్ మీద ఎలా అటాక్ చేశారు అండ్ శంభాజీ మహారాజ్ గారిని ఎలా బంధించారు, మూవీలో ఇవన్నీ విజువల్స్ బాగా చూపించారు. ఎస్పెషల్లీ మూవీలో లాస్ట్ 40 minutes అయితే చాలా బాగుంది. అండ్ శంభాజీ మహారాజ్ గారిని మొఘల్స్ బంధించిన తర్వాత వాళ్ళు శంభాజీ మహారాజ్ గారిని ఎలా టార్చర్ చేశారు, ఇవన్నీ మూవీలో చూడడానికి చాలా ఎమోషనల్గా అండ్ హార్ట్ టచింగ్గా ఉంటాయి. అండ్ స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే కూడా మంచి మంచి సీన్స్తో చాలా బాగా తీసుకెళ్లారు. అక్కడక్కడ కొంచెం స్లో అయినా కానీ మూవీలో మంచి హై ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ శంభాజీ మహారాజ్ గారికి వాళ్ళ పేరెంట్స్తో ఉన్న కనెక్షన్, శివాజీ మహారాజ్ గారు శంభాజీ మహారాజ్ గారితో మోటివేట్ చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ ఎమోషనల్గా అండ్ ఇంటెన్సివ్గా చాలా బాగా రాసుకున్నారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విక్కీ కౌశల్ గారు శంభాజీ మహారాజ్ గారి రోల్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ క్లైమాక్స్లో అయిన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా రష్మిక మందన గారు శంభాజీ మహారాజ్ గారి వైఫ్ రోల్లో చాలా బాగా చేసింది. అక్కడక్కడ వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్స్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సపోర్టింగ్ రోల్లో చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏదీ లేదు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4 out of 5. సో అంతే గాయ్స్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.